అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి చదువుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనము. అతడు అలా చేతులకు రూపులకు తండ్రి వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయన్ను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థము. గొల్గొతా అనగా కపాల స్థలము. ప్రియులారా, లోకమంతా పుట్టిన ప్రతి వారు ఎక్కవలసిన ఒక ముఖ్యమైన పర్వతము అదే గొల్గొతా పర్వతం లేక గొల్గొతా కొండ. అక్కడ మన ప్రాయశ్చిత్తార్థబలిగా మరణించిన ప్రియ రక్షకుడిని మనము చూస్తా ఉన్నాము కదా. యేసు ప్రభువును ఎక్కడ సిలువ వేసినారు? గొల్గొతా కొండ పైన. మన ప్రియ ప్రభువును రక్షకుడిని మనం అక్కడ చూస్తాము. లోక పాపమును మోసుకెళ్ళిపోవు దేవుని గొర్రె పిల్లను మనము కలుసుకుంటా ఉన్నాము. ప్రియులారా, మన కొరకు ముళ్ళ కిరీటము ధరించి పాపమును మోసిన క్రీస్తును కలుసుకుంటూ ఉన్నాము. శరీరం అంతా దెబ్బలు తిని మనను స్వస్థపరచు పరమ వైద్యుణ్ణి మనం అక్కడ చూడగలము. అనుభవాన్ని మనము గొల్గొతా కొండ పైన చూడగలం. సిలువలో వేలాడుతున్న యేసును చూసినప్పుడల్లా మొట్టమొదటిగా మనం మెరుగకే పాపమును గురించిన గ్రహింపు నీకు నాకు కలుగుతాది. ఎందుకంటే ఆయన ఎందుకు సిలువ వేసినారో ప్రియులారా, నా అతిక్రమముల నిమిత్తమే కదా ఆయన నన్ను గాయపరచబడిను. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తాము. నా అతిక్రమముల నిమిత్తమే కదా ఆయన గాయపరచబడిను, నా పాపం నిమిత్తమే కదా ఆయన నలుగొట్టబడిను, నేనే కదా నా పాపం క్రియల వలన ఆయన సిలువ వేస్తుని అని ఇటువంటి ఎన్నో తలంపులు మనలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయి. ఎక్కడ? గొల్గొతా కొండ పైన, కల్వరి కొండ పైన ఇటువంటి పశ్చాత్తాపాన్ని మనము చూస్తాము అనుభవంలోనికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఆ కల్వరి పర్వతం వెలుగు మనలో ఉన్న పాపపు మాలిన్యపు మచ్చలను మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు కల్వరి కొండపైకి ఎక్కుతావో మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మచ్చలను మనకు తెలియజేస్తుంది. అక్కడనే మన నీతి మురికి గుడ్డని తెలుసుకుంటా ఉన్నాము. కాబట్టి ఆనాడు మనం పేతురును మనం చూస్తే ప్రియులారా, పేతురు సిలువ వేయబడిన క్రీస్తును గురించి ప్రకటించినప్పుడు ఏం జరిగింది చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేస్తామని పేతురును కడమ అపోస్తలులను అడగగా, కాబట్టి పేతురు ప్రసంగించినప్పుడు హృదయములో నొచ్చుకున్నారు. కొందరు వాక్యం చెప్తే బాధపడతారు. వాక్యానుసారమైన బోధ చేస్తే వాళ్ళకి ఇష్టంలే. ఇది మా గురించే చెప్తా ఉన్నారు, ఇది మా గురించే అని అనుకుంటారు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడని వాళ్ళు గ్రహించరు. కాబట్టి ఆనాడు పేతురు వాక్యం చెప్పి ప్రకటించినప్పుడు హృదయంలో నొచ్చుకున్నారు. ప్రియులారా, మనస్సాక్షి నొచ్చి ఏమన్నారు? ఆ యేసును నీవే సిలువ వేశావని పేతురు ప్రకటించారు. తరువాత ఏమని చెప్పినాడు యేసు ప్రభు? ప్రియులారా, పేతురు యేసు ప్రభువును గురించి ప్రకటించినప్పుడు యేసు ప్రభు ఎవరో సిలువ వేయడా, నీవే సిలువ వేశావు, నీ పాపంలో ఆయన సిలువ వేసిందని ప్రియులారా నొక్కి చెప్పినాడు. కాబట్టి వారి హృదయంలో నొచ్చిపోయిన వారై సహోదరులారా మేమేమి చేతుము ఈనాడు నొక్కి చెప్పడంలే, ఖండించి చెప్పడంలే. నీ నా పాపంలే ప్రభు యేసు క్రీస్తును సిలువ వేసినాయి అని నొక్కి చెప్పడంలే. అందుకే ఎవరి హృదయాలు నొచ్చుకోవడంలే, ఎవరి హృదయాలు బాధపడడంలే కదా. కల్వరి
ఈ కలువరి కొండ పైన ప్రియులారా, ఈ కలువరి కొండ పైన మొట్టమొదటిగా పశ్చాత్తాపము కనబడుతా ఉంది. రెండవదిగా పాపములను ఒప్పుకొనుట కనబడుతా ఉంది. కదా మన పాపము మనము విడిచిపెట్టక కదా ఒప్పుకున్న వారు దేవుడు గ్రహించు కనికరములో పొందలేము. ఒప్పుకునేటట్లు దేవుడు చేస్తాడు. మన పాపము మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మనము దాచిపెట్టగా విడిచిపెట్టవలెను, అప్పుడే దేవుడు అనుగ్రహించు కనికరమును నీవు నేను పొందుకుంటాము. మన పాపం మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. కలువరి కొండ పైన మొట్టమొదటిగా పశ్చాత్తాపం కనబడతా ఉంది. రెండవదిగా పాపాలు ఒప్పుకొనుట కనబడతా ఉంది. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, పాపం చేయను ప్రభు సహాయంతో పరిశుద్ధమైన జీవితము జీవించేదనని ఒక తీర్మానము కనబడతా ఉంది. తీర్మానం పేతురు వాక్యం చెప్పినప్పుడు ఒకలా హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేము ఏం చేయాలి తీర్మానం చేస్తా ఉన్నారు కదా. దానియేలు కూడా అలాగే తీర్మానం చేసినాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తాము. రాజు భుజించు భోజనమును పానం చేసి ద్రాక్షారసమును పుచ్చుకొని నన్ను నేను అపవిత్ర పరచుకొనను అని ఒక తీర్మానము. ప్రభు నమ్ముకున్నాము, రక్షింపబడినాము, మారు మనసు పొందినాము. మన తీర్మానం ఏంటి? మనం తీర్మానం చేసుకున్నామా? ఆదివారం నేను ఏ పనికి వెళ్ళను, దేవుని మందిరంలో ప్రభు పిల్లలతో నేను ఆరాధన చేస్తానని ఒక తీర్మానము. పశ్చాత్తాపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు తీర్మానం చేసావా? ఇక్కడ దానియేలు తీర్మానం చేస్తా ఉన్నాడు. రాజు భుజించు భోజనం పానం చేయ ద్రాక్షారసం పుచ్చుకొని నన్ను నేను అపవిత్ర పరచుకొనను. ఇంకా మనం రూతు గ్రంథంలోకి వెళితే ఆనాడు రూతు చేసిన తీర్మానము ప్రియులారా మనం చూస్తాము. తిరిగి వెళ్తున్న గురించి నాతో మాట్లాడవద్దు అన్నదే కదా. అమ్మా మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, మీరు ఎవరొస్తున్నారు, భర్త లేనటువంటి వారు నాతో వచ్చి ఏం చేస్తారు, మీరు మీ ఇళ్లకు వెళ్ళండి అంటే ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు వెళ్ళలేదు. రూతు తీర్మానం ఏంటి? తిరిగి వెళ్తున్న గురించి నాతో మాట్లాడవద్దు అని తన అత్తతో కళాఖండిగా చెప్తా ఉంది. అత్తమ్మ నేను నీతోనే వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు ఎక్కడ పడుకుంటే అక్కడ, నువ్వు ఎక్కడ చస్తే అక్కడ నేను కూడా చస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని ఒక గొప్ప తీర్మానము. విడిచి వచ్చిన పాప బంధకంలోనికి మరలా వెళ్ళనని తీర్మానము చేయవలెను. ఈ తీర్మానము చేయి స్థలమే కల్వరి కొండ. ఈ ఆత్మీయ జీవితము ఎలా ఉంది ప్రియులారా? మధ్యాహ్న సమయంలో పరీక్షించుకోవాలి. కల్వరి కొండలో పశ్చాత్తాపం మనం చూస్తా ఉన్నాము కదా, ఒప్పుకోలు మనం చూస్తా ఉన్నాము, తీర్మానాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి నిన్ను రక్షించిన ప్రభు ఎదుట నీ యొక్క మొక్కుబడులు చెల్లించడానికి తగిన స్థలము కల్వరి పర్వతమే నువ్వు గ్రహించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. మనం చూసినట్లయితే ఆ కల్వరి పర్వతమందు సమాధాన పడ్డకు అప్పగించుకోవాలని దేవుడి వాక్యంలో సమాధానము కనబడతా ఉంది కదా. పశ్చాత్తాపడినాము కదా, పాపాన్ని ఒప్పుకున్నావు అంతేకాదు కదా. మరి ఈ విధంగా మనం జీవిస్తున్నప్పుడు ఆ కల్వరి పర్వతమందు సమాధాన పడటకు అప్పగించుకోవాలి ప్రభుత్వ సమాధానం. మీ సహోదరు మీద విరోధమైన కలవని జ్ఞాపకములకు వచ్చిన ఎడల వెంటనే ఏం చేయాలట? సమాధానపడుతే. కల్వరి కొండపై మనకు చూపెట్టేది ఏంటంటే సమాధానము. మన ప్రభువు అర్పణ ముఖ్యము కాదు,
సమాధాన పడటయే ముఖ్యము. ఎందుకంటే మనము సమాధానం కలిగించు శిక్ష ఆయన మీద ఈ పర్వతమంది వేసినాం. ఆయనకు అర్పణ ముఖ్యం కాదు. చూడండి, మనం చూస్తాం మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. మత్తయి 5 బలిపీఠం వద్ద అర్పణము అర్పిస్తుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చిన అర్పణ మొట్టమొదట సమాధానం లేనప్పుడు నీవు దేవునికి ఎన్ని అర్పణలు ఇస్తే ఏం లాభం? దేవునికి ఎన్ని చేస్తే ఏం లాభము? నీవు మారు మనసు పొందలే, రక్షణ పొందలే, సమాధానం రక్షణే లేదు. యేసుప్రభు రక్తంలో నీ పాపాలు కనుక్కోలేదు. యేసుప్రభు నమ్ముకోకుండా, యేసుప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోకుండా నేను దేవునికి ఇది ఇస్తా అది ఇస్తా అంటే దేవుడు అంగీకరించాడు కదా. కయ్యను అట్నే ఇచ్చినాడు, కయ్యను అలాగే ఇచ్చినాడు. అందుకే కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవునికి అర్పణ ముఖ్యం కాదు, సమాధానం. నీవు దేవుని సన్నిధికి అర్పణ తీసుకొని వచ్చినప్పుడు పక్కన నీ సహోదరునితో నీకు విరోధం ఏమైనా ఉంటే మొదట వెళ్ళి సమాధానపడు. ఆ తర్వాత నీ అర్పణను అర్పించమని దేవుని వాక్యము చెలవిస్తా ఉంది. ఒకసారి మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయానికి వెళదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. 53 5వ వచనం. అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిను. ఇది చూడండి, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. మన సమాధాన శిక్ష ఆయన మీద పడింది. మన సమాధాన పడాలంటే నీవు నేను సమాధాన పడాలని ఆయన శిక్షను అనుభవించినాడు. మనం సమాధాన పడాలి. వాక్యం మాట్లాడతావు కదా, వాడు ఉంటే నాకు సరిపోదు, వాడు ఇంటోడేనే ఉంటూ దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉన్నాము కానీ సమాధాన పడలే. నీ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. మన సమాధాన పడటకే ఆయన శిక్షను అనుభవిస్తే మనం సమాధాన పడినప్పుడు ప్రియుల దానికి అర్థమే ఉంది. కాబట్టి అంతేకాదు, తిరిగి చెల్లించవలసిన వాటిని తిరిగి చెల్లించి జీవితంలో చక్కపరుచుకోవాలని వాక్యం చెలవిస్తుంది. నేను అన్యాయంగా తీసుకుని ఉంటే 4 రేట్లు తిరిగి ఇచ్చేదని జక్కయ్య అంటున్నాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య అంటున్న మాటలు, ప్రభువా నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే వాడికి 4 అంతలు ఇస్తాను. సమాధాన పడుతూ ఉన్నాడు పై జక్కయ్య. అందరితో సమాధానకర్తగా ఉంటే నువ్వు సమాధాన పడకుంటే నీ అర్పణను ఎవరు అంగీకరిస్తారు? కాబట్టి ఒకవేళ నీకు అప్పు ఇచ్చిన వారు మర్చిపోయి ఉండవచ్చు, అయినను నీవు మరవకుండా తిరిగి ఇచ్చేయాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. బస్సులోను రైళ్లలోను ప్రయాణం చేసినప్పుడు టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఉండవచ్చు. చాలా మంది రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు టికెట్ లేకుండా. రమణముకున్నటువంటి బిడ్డలు కూడా ప్రియులారా చాలా మంది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యము సెలవిస్తుంది అలాంటి చేయకూడదు కదా. పైకంలో తిరిగి ఇచ్చివేయాలి. పరిచయ స్థలములలో కదా వస్తువులను దొంగిలించి ఉండవచ్చు, వాటిని తీసుకొని వెళ్ళి అప్పగించాలి. కొంతమంది ప్రియులారా ఒక స్థలంలో మిలిటరీ ఉద్యోగాలలో మనం చూస్తాం. సిఆర్పి వాళ్ళు కొన్ని స్థలాలలో అక్కడ ఉంచుతే వీళ్ళు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే అలా చేసినారు. నీకు ఈ రగ్గులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ దొరికినాయి అంటే
మిలిటరీ క్యాంప్ లో నన్ను అక్కడ డ్యూటీ వేసినారు, నేను రెండు నా బ్యాగ్ లో పెట్టుకొచ్చుకున్నా. ఏంటి పద్ధతి? ఏమి నమ్మకము నీకు? కాబట్టి పిల్లరా, ఏమైనా వస్తువులు తీసుకున్న దాన్ని తీసి అప్పగించు, సమాధానపడు. కల్వరి పర్వతము మీ జీవితంలో చక్కదిద్దుటకే పిలుస్తుందని నీవు గ్రహించాలి. ఎవరైనా సరే కల్వరి శిలువలో క్రీస్తులో కలుసుకోకుండా నిత్యత్వంలో ఆయన రాజులుగా కలుసుకోలేరు. నువ్వు కల్వరి కొండ ఎక్కకుండా నీవు పరలోకానికి వెళ్ళలేవని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. ఆ కల్వరి పర్వతం ఎక్కినప్పుడు మన హృదయము కరిగిపోతా ఉంది. దేవుని ప్రేమ హృదయంలో నింపుతుంది. ప్రేమ రాతి హృదయంలో కదిలించు కల్వరి అని భక్తులు పాడినారు. ఇక్కడనే ఆశ్రయ దుర్గమకు క్రీస్తును కలుసుకుంటా ఉన్నాము. మనము ఆయనను ఆశ్రయించుతా ఉన్నాము. కల్వరి కొండలో కల్వరి శిలువను గురించి ఎన్నో మాటలు గలవు. పాపక్షమా యేసు ప్రభుని క్షమా బాసిల్లెను సిలువల పాపక్షమా కల్వరిలోన పాపము పోంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే కల్వరిలోన పాపము పోంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే కలుచహరాకరు నించితివా కలుచహరాకరు నించితివా బారిల్లెను సిలువల పాపక్షమా యేసు ప్రభుని జీవక్షమా బారిల్లెను సిలువల పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసిదివాన చాపవరం మోసిదివాన చాపవరం అనే అపోస్తులైన పౌలు గారు గొల్గొతా గిరిపై గల కల్వరి పర్వతంలో చూసి పాడుతూ ఉంటారు కదా. ఇంకే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును కాక. మనము శిలువ యందే అతిశయించాలి. శిలువ యందు తప్ప దేని యందు మనము అతిశయించడానికి వీలు లేదు. అందుకే మనం చూస్తాము గలాతీయులకు రాసిన పత్రిక 6:14 దాని వలన నాకును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామని ఎంతో ఖచ్చితంగా అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం అతిశయించాలంటే ప్రభువునందే అతిశయించాలి. కల్వరి కొండలో మనము 4 అనుభవాలు మనము చూస్తా ఉన్నాము. మొట్టమొదటిగా పశ్చాత్తాపం, రెండవది ఒప్పుకోలుగా మనము చూస్తా ఉన్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే అక్కడ తీర్మానము, ప్రభు కొరకు తీర్మానం. 4వదిగా సమాధానము. మరి కల్వరి కొండకు ఎక్కకుండా దేవుని రాజ్యానికి ఎలా పోతాం? మధ్యాహ్న సమయంలో నేను పరీక్షించుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు కొద్ది మాటలను మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దయచేసి మోకరులండి. మనం పరీక్షించుకుంటూ మన ప్రభువులో పాల్పంపులో పొందుతాము.